ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది ఎడిటింగ్ కష్టంగా ఉంటుందని చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు నేను మీ ముందుకైతే చాలా సింపుల్గా వెరీ ఈజీగా ఉండేలా మీకు ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఎడిటింగ్ మనకు నేచర్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ మీకు డెమో అనేది చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకు 2 డెమోలు అయితే చూపిస్తాను. ఇలా మీరు మీకు నచ్చిన స్టైల్లో మీరు మీ ఫోటోలు పెట్టుకొని మీకు నచ్చిన లిరికల్ వీడియోని పెట్టుకొని ఇటువంటి స్టేటస్ని చాలా ఈజీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ స్టేటస్ని మీరు ఎడిట్ చేసుకోవాలంటే దీనికి సంబంధించి మీరు కొన్ని రకాల ఇమేజెస్ని అలాగే వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎడిటింగ్ కోసం మనకు కైన్మాస్టర్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ఈ యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కైన్మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన నెక్స్ట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ వీడియో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో ఇవ్వడానికి కారణం ఏంటిదంటే ఇందులో నేను చాలా రకాల ఫైల్స్ని అయితే ఉపయోగించి ఈ ఎడిటింగ్ అయితే చేశాను. మీరు ఇవన్నిటిని డౌన్లోడ్ చేసుకొని ఇబ్బంది పడలేరని నేనే బ్యాక్గ్రౌండ్ వీడియో లాగా తయారు చేసి ఇచ్చాను అనమాట. ఓకేనా. సో తర్వాత మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఈ విధంగా మీకు ఒకటి కుర్చీలాగా ఉంటుంది అనమాట పిఎన్జీ ఇమేజ్. దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా ఇదే విధంగా మీరు సైజుని కొంచెం తక్కువ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళంచు గుర్తు పైన క్లిక్ చేసి ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో ఈ విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ లేయర్ ఎండింగ్లో దీన్ని ఇట్లా లెఫ్ట్కి మూవ్ చేయండి కొంచెం. సో తర్వాత మళ్ళీ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో గడ్డిది పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా జూమ్ చేయండి కిందికి సమట్టం వచ్చేలాగా. సో తర్వాత ఈ ఇమేజ్లోని రైట్ సైడ్ ప్లేస్ని ఈ వీడియోలో అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా ఈ విధంగా. తర్వాత ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికెళ్ళి జరుపుకోండి. తర్వాత తాళంచి గుర్తు పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ మార్క్ని ఒక 6 సెకండ్ల దగ్గర ఉంచి కొంచెం రైట్ సైడ్కి ఇలా మూవ్ చేయండి. సో తర్వాత మళ్ళీ మీరు ఇంకో 6 సెకండ్ల దగ్గర రెడ్ మార్క్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇంకో 6 సెకండ్ల దగ్గర రెడ్ మార్క్ నుంచి రైట్కి మూవ్ చేయండి. ఇలా మీరు ప్రతి ఒక్క 6 సెకండ్ల దగ్గర ఈ ఇమేజ్ని లెఫ్ట్కి రైట్కి అయితే మూవ్ చేయండి. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఇమేజ్ అనేది స్లోగా లెఫ్ట్కి పోతుంటుంది, రైట్కి వస్తుంటుంది అనమాట. ఇలా మనకు యానిమేషన్ బాగుంటుంది. సో తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ ఎడిటింగ్కి ఏదైతే ఫోటోని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో లేయర్ని వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతరికిలే జరుపుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఈ ఫోటోని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా ఈ విధంగా మీకు సైజ్ ఎంత కావాలనుకుంటే అంత ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది 5వ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న తలచు గుర్తు పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ రెడ్ మార్క్ని 0.200 సెకండ్స్ దగ్గర ఉంచండి. ఉంచి రైట్ సైడ్లో ఉన్న ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి. దీన్ని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ ఉంచండి. దీన్ని ఈ విధంగా రైట్కి మూవ్ చేయండి. ఓకేనా. ఇలా మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి, మీకు కీ యానిమేషన్ అనేది చూడడానికి బాగా వస్తుంది అనమాట. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకు ఫోటో అనేది స్లోగా ఇట్లా మనకు రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్లో క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ని ఎనేబుల్ చేసి ఈ ఫిదర్ని ఫుల్గా పెంచుకోండి. తర్వాత కిందికి చిన్నగా పేర్లు కనిపిస్తున్నాయి కదా ఈ పేర్ల మట్టుకు మీరు ఇట్లా క్రాప్ చేసుకోండి. ఓకేనా. సో తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ లిరికల్ వీడియోని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా లెఫ్ట్ సైడ్కి అన్నట్టుగా ఈ విధంగా పైన సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత దీన్ని ఇట్లా మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి, మీకు సైజు కొంచెం తక్కువ వేసుకొని. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకు లిరిక్స్ అంటే ఎలా యాడ్ అయినాయి అనేది. ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ వీడియోకి తగ్గట్టుగా జూమ్ చేయండి.
తర్వాత ఇక్కడ కిందికి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకు టోటల్గా ఈ వీడియో ఎడిటింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిందనమాట. అక్కడ లిరికల్ వీడియో ఉంది కదా, దాని ప్లేస్లో మీరు ఈ లిరికల్ వీడియో మీకు నచ్చకపోతే మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదో రకం ఎడిటింగ్ అనమాట. అలాగే ఇంకో రకం వచ్చేసి మనకు చందమామలో ఇంకో ఫోటో వస్తున్నట్టుగా ఉంటుంది. సో దానికి కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏం లేదు, ఇవన్నిటిని ఇలాగే ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత ఈ లిరికల్ వీడియో ఒకటి ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ పైన క్లిక్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ముంగడికి వస్తుంది అనమాట ఇది అన్ని లేయర్స్ కన్నా ముంగడి సైడ్కి. తర్వాత దీన్ని ఇక్కడ టేబుల్ ఉంది కదా, అదే కుర్చీ ఉంది కదా, ఆ కుర్చీ పైన నేను ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను ఈ లిరిక్స్ని, ఓకేనా. సో ఇక్కడ మీరు ఆ కుర్చీ పైన లిరిక్స్ వచ్చేలాగా నేను అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా. తర్వాత దీనికి కీ యానిమేషన్ కూడా స్టార్టింగ్లో ఆ కుర్చీ ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో ఉంచాను, అలాగే ఎండింగ్లో. సో అందుకే దీనికి కూడా నేను ఇక్కడ కీ యానిమేషన్ చేస్తున్నాను లెఫ్ట్కి మూవ్ అవుతున్నట్టుగా. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు లిరిక్స్ వచ్చేసి మనకు ఆ కుర్చీ పైన ఇట్లా మనకు వస్తాయి అనమాట, ఓకేనా. సో ఇది వచ్చేసి మీరు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు, లేదా మీరు మీకు నచ్చిన ప్లేస్లో అయినా సరే లిరిక్స్ని అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో మూన్ PNG ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. ఈ తర్వాత ఈ మూన్ని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా, ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న తలంచి గుర్తు పైన క్లిక్ చేసి ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో దీన్ని లెఫ్ట్ కనెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఇమేజ్ లేయర్ ఎండింగ్లో దీన్ని ఈ విధంగా కొంచెం రైట్ కన్నట్టుగా మూవ్ చేయండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని అయినా సరే సెలెక్ట్ చేసుకోండి, లేదా మీరు ఇంకో ఫోటో ఉంది అని అనుకుంటే ఇంకో ఫోటో అయినా సరే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ లేయర్ని మనం వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రాపింగ్ పైన క్లిక్ చేసి ఈ మాస్క్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత షేప్ పైన క్లిక్ చేసి ఇందులో సర్కిల్ షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా మనం సమట్టం ఇలా మనం ఒక డబ్బాలాగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ మనకి ఎంత కావాలో అంత మనం జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకొని బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రాపింగ్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఇంకేదైనా సరే అడ్జస్టింగ్గా లేకపోతే మళ్ళీ ఇట్లా మీరు జూమ్ తక్కువ చేసుకోండి, ఏదైనా సరే మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఫీదర్ మాత్రం ఫుల్గా పెంచుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఆ మూన్తో పాటు కదిలించాలి. దానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న తలంచి గుర్తు పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేస్తున్నాం కదా, ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి ఈ మన ఇమేజ్ని ఆ మూన్తో పాటు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ అదే 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్ అని ఉంటుంది 3వ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అది మూన్ పైన వస్తుంది అనమాట. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీరు తయారు చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ వీడియో రిజల్యూషన్లో మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని కింద సేవ్ పైన క్లిక్ చేయగానే వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.